నమస్తే. నా పేరు కసిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. అన్న చెప్పండన్న ఈ ప్రొద్దుటూరులో ప్రసాద్ రెడ్డి గారు డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారన్న? చాలా అద్భుతంగా మార్పు మా ప్రొద్దుటూరు విషయంలో. ఒక ఈ ప్రభుత్వం వచ్చినాకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాతనే ప్రొద్దుటూరులో అభివృద్ధి అంటే ఏందనేది మా ప్రజలు కళ్ళారా చూశారు. ఒక మార్కెట్ అయితే ఏమి, మాకు బ్రిడ్జ్ అయితే ఏమి, సెంట్రల్ లైటింగ్ అయితే ఏమి, వాటర్ మాకు ఇప్పుడు మైలవరం నుంచి వాటర్ అయితే అమృత్ పథకం ద్వారా మాకు మౌలిక వసతుల విషయంలో రోడ్లు అయితేనేమి ఏవి తక్కువ చేయకుండా ఎమ్మెల్యే గారు చాలా ప్రొద్దుటూరు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారి పనితీరు అంటే ఎట్లా ఉందన్న కాన్స్టిట్యూన్సీలో? నాకు తెలిసి 25 ఎంపీలలో మా ఎంపీ గారు అందుబాటులో ఉన్నంత ఎవ్వరు ఉన్నారు. ఆయన ఎవ్వరు పోయినా కూడా ఏ రోజైనా కూడా అందుబాటులో ఉంటారు. మాకు ఏ సమస్య వచ్చినా కూడా అతను చాలా ప్రేమగా దగ్గర తీసుకొని తక్షణం దానికి పరిష్కారం అయితే మళ్ళా ఫాలో చేసి మీకు పరిష్కారం అయింది చూడండి అని చెప్పి మాకు మంచి చెడ్డలు అడిగి తెలుసుకునే వ్యక్తి మా ఎంపీ గారు. అన్న బీటెక్ రవి గారు అనేక కామెంట్స్ చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి మీద. పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఎలా ఉండబోతుంది బీటెక్ రవి గారు? ఆయన డబ్బులతో అప్పుడు ఎమ్మెల్సీ ఏదో అయినాడు కానీ ఆయన పరిస్థితి మా జిల్లా అంతా తెలుసు. ఆయన ఫేమస్ పేకాటకు అంతకు తప్ప ఆయనకు ప్రజలకు సేవ చేసేది ఇంకోటి కాదు. పేకాటలు రావాలా పెట్టాలా అంతే తప్ప ఆయనకు వేరే వ్యాపకం లేదు. ప్రజాసేవలో అతను మా ప్రజలకంతా పూర్తిగా స్పష్టత ఉంది దానిపైన. అతను పేకాట ఎమ్మెల్సీ. అన్న ముఖ్యంగా వైఎస్ షమిత గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, ప్రజలు సేవ చేయడం కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు పక్క చూసిన వైఎస్ షర్మిల గారు, సునీత గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అన్నయ్యల మీద. ఎలా చూస్తారు మీకు? మేము కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డలు కాబట్టి కొద్దిగా చాలా జరిగే పరిణామాలపై ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆమె స్వతహాగా లేకుండా చుట్టుపక్కల వీళ్ళంతా వెనకుండి సపోర్ట్ చేసేది కల్లారా అందరూ చూశారు. ప్రజలైతే నమ్మే పరిస్థితి వాళ్ళకు లేదు. అన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. కొన్ని అంటే అప్పుడు 600 హామీలు, ఇప్పుడు 10తో 4000 ఇస్తానంటున్నాడు, 3000 ఇస్తానంటాడు, 2.5 వేసాడు. అనేక జనరంజకమైనటువంటి హామీలు ఇస్తా ఉన్నాడని ఎలా చూస్తారు? వాళ్లకు ఈ 400, 600, 700 హామీల్లో ఏ ఒక్క హామీ మేము ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి నవరత్నాలు అని చెప్పి ధైర్యంగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికాడికి పోయి ఓటు అడిగే పరిస్థితి ఉంది. నమస్తే సార్, మీ పేరు సార్? సార్ నా పేరు మల్లికార్జున ప్రసాద్ యాదవ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ప్రొద్దుటూరు. సార్ ఎలా ఉంది సార్ పొద్దుటూరులో ప్రసాద్ రెడ్డి గారి? ప్రొద్దుటూరులో ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొద్దుటూరులో మొట్టమొదట ఈ సభను ఏర్పాటు చేసేదానికి సీఎం గారు ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క కార్యక్రమం మొదలుపెట్టినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారి మీద సీఎం గారికి చాలా ఇది ఉంది. దానివల్ల ఇక్కడ ఈ కార్యక్రమం ప్రజా గతంలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం వల్ల మా మీద ఒక ప్రత్యేకమైన దృష్టి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేస్తాము. తర్వాత ఇక్కడికి ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రజల తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు. సార్ ముఖ్యంగా చెప్పండి, ఏదైతే నవరత్నాలైన మాట ఇచ్చారో తూచా తప్పకుండా ఇప్పటికి పాటించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఫెయిల్ అయిన సందర్భాలు చూసాం. ఇప్పుడు కొత్తగా చూస్తే జగన్మోహన్ రెడ్డిని శ్రీలంక చేస్తున్నాడన్న అదే జగన్మోహన్ రెడ్డి పథకాలను రెట్టింపు చేసి ఇస్తానని చెప్పి అంటలో అంతర్యం ఏమంటారు, ఏం చూస్తారు సార్? సార్ గతంలో ఆయన శ్రీలంక చేస్తానని చెప్పినప్పుడు ఆయనకు ఇది లేదండి. ఇప్పుడు మళ్ళీ డబల్ చేస్తాను అన్నప్పుడు అంటే శ్రీలంక కంటే ఇంకా మించి ఏదైనా పాడైపెట్టారు చూడు, ఆ దేశం కంటే పోల్చుకోవాల్సి వస్తుంది. అంటే ఈ అవ్వదాతలకు కూడా 4000 పెన్షన్ ఇస్తానంటాం, వాలంటీర్ల ద్వారా 220 నిరుద్యోగ భృతి ఇస్తానంటాం, అనేకమైన హామీలు. ఎలా ప్రజలు ఏమన్నా నమ్మే పరిస్థితి ఏమైనా ఉందంటారు సార్? నమ్మరు సార్. గతంలో చెప్పినాడు 600 హామీలు చెప్పినా కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మా సీఎం గారు మేము మొత్తం ఏవైతే చెప్పినాడో దానికంటే మించి చేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పథకాల మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జగన్ను విశ్వసిస్తారు. సరే, కరోనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నో విపత్తులను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డిని ఎట్టగలిగి నిలబడి ఉన్నారు సార్. అటుపక్క చూస్తే కనుమరుగైన నాయకులను కూడా చూసాం. ఇప్పుడు వచ్చి వీరిని ఆరోపించడం, తుగ్లక్ అంటాం, సైకో అంటాం, ఇలాంటి కోణాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మేమైతే దాన్ని చాలా ఖండిస్తున్నాం సార్. కరోనా విషయంలో మేము ప్రజలకు ఎంతమందికి మేము మా మున్సిపాలిటీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మేమందరూ కూడా ఇక్కడ అందరికీ కూడా మేము ప్రతి వస్తువు కానీ ఏదైనా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక వ్యాక్సిన్ చాలండి. ఆ వ్యాక్సిన్ వేరే స్టేట్లలో డబ్బులు పెట్టారు, మన దాంట్లో ఫ్రీ ఇచ్చినారు. మనం బతికి బయటపడినామంటే ఈ పొద్దుకు మా జగన్మోహన్ సార్ పుణ్యం.
సార్ చివరిగా చెప్పండి సార్, వైఎస్ భారతి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి భార్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజాసేవ కోసం, భార్య వ్యాపారాలు వదిలేసుకుని సరే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇటు పక్క చూస్తేనేమో తన సొంత చెల్లెళ్ళు అయ్యండి షర్మిలమ్మ గారు కావచ్చు, సునీతమ్మ గారు కావచ్చు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎలా చూస్తారు సార్? సార్ మేము అది కూడా ఖండిస్తున్నాం సార్. రాజన్న బిడ్డనని బయటికి రావడం, రాజన్న బిడ్డనని హైదరాబాద్లో పోయి ఆడ ఒక పార్టీ పెట్టడం, అక్కడ బోర్ల పక్క పడింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ప్రజలైతే ఎవరు విశ్వసించారు సార్. తప్పకుండా జగన్మోహన్ని విశ్వసిస్తారు సార్. సార్ చూస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బీటెక్ రవి వస్తూ ఉన్నాడు సార్ పోటీకి. అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి జనాల గుండెల్లో ఉన్నాడు. ఎలా ఉండబోతుంది సార్? సార్ బీటెక్ రవి ఒక మహా అయితే ఒక ఎమ్మెల్సీ, లేకపోతే ఓడిపోయిన ఒక కౌన్సిల్ ఎమ్మెల్యే గారు. జగన్మోహన్ రెడ్డి మీద చెప్పడం ఏమన్నా ఇదేంటండి? జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని, ఇలాంటి ఒక చిన్న వ్యక్తి ఆరోపణలు వింటారేం సార్? అది వింటారేం సార్? ఆ వ్యక్తిని మాట్లాడేంత అర్హత లేదు సార్ అతనికి. సార్ వై నాట్ 175 అవుతున్నారు? ఎందుకు రావు సార్? మేము పథకాలు ఇచ్చాము, పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ప్రజలందరూ జగన్ సార్ వైపే ఉన్నారు. కొంతమంది ఉండొచ్చు, వాళ్ళని కూడా మనసు కరిగి వస్తారనే ఉద్దేశంతోనే మా సీఎం గారు 170 వస్తాయనే ఉద్దేశంతో మేము కూడా వస్తాయని మేము ఉంటాం. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గడిచిన 5 ఏళ్లలో కావచ్చు, ఎలా ఉంది విద్యార్థుల పరిస్థితి, నిరుద్యోగుల సమస్య ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్ళు కంటే తలదిన్నే విధంగా గవర్నమెంట్ స్కూల్ తీసుకుని రావడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి నాడు నేడు ద్వారా ఎన్నో పథకాలు తీసుకుని రావడం జరిగింది. అలాగే ఫీజు రిమర్స్మెంట్ కావచ్చు, జేవిడి, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, ఈ పథకాల ద్వారా పేద పిల్లలందరూ చదువుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేయలేదు మాకు. ఈ ప్రభుత్వాలు ఎట్లా చేశాయంటే, ఒక విధంగా ప్రభుత్వ స్కూళ్ళు ఒకప్పుడు మనం పోయి చదువుకోవాలంటే నేను పోలేను అనే విధంగా, ఇప్పుడు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బెంచీలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఏ విధంగా డెవలప్ అయినా అంత బాగా డెవలప్ అయింది. ముఖ్యంగా నేను తీసుకొచ్చాను ఐటీని, నేను తీసుకొచ్చాను బిల్ గేట్స్ని, నేను తీసుకొచ్చాను సెల్ ఫోన్ అని చెప్పి డప్పాలు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి ఏం చెప్తారు మీరు? టీడీపీ ప్రభుత్వం అటర్ ప్లాఫ్ 2019. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చూడండి ఎంత వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. దాన్ని కూడా తప్పులు పడిన ప్రయత్నం చేసినారు. మనం ఎన్నడూ చూడలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చారు, అందరూ వచ్చారు దాంట్లో. ఓకే అన్న, ముఖ్యంగా చెప్పడానికి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, ప్రసాద్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? అవినాష్ రెడ్డి సార్ చాలా డెవలప్మెంట్ చేశాడు. పిల్లలకు కావచ్చు, మొత్తం కడప జిల్లా మొత్తం ఒక విధంగా రూపురేఖలు మార్చడం జరిగింది. మాది కడప జిల్లా. కడపలో కావచ్చు ఎమ్మెల్యేలు అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దాన్ని బట్టి కట్టుబడి ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో ప్రసాద్ రెడ్డికి పనితీరు చాలా మంది సభకు సిద్ధంగా వచ్చేదానికి చాలా మంది ఉన్నారు. పొద్దుటూరులో మొట్టమొదటిసారిగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అఖండ మెజార్టీతో 170 స్థానాలు వచ్చాయని మన జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మన పొద్దుటూరు మొట్టమొదటిగా పెట్టినాడు. కాబట్టి జనాలందరూ మన సభకు అభిప్రాయం చేసి బాగా గెలిపించాలని ప్రార్థన చేసుకుంటారు. ముఖ్యంగా మీకు గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు. ఎలా చేశారు? ఏం డెవలప్మెంట్ చేశారు? ఎవరు చేయలేని విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో, అంటే మన పొద్దుటూరులో ప్రతి పేదవానికి కడుపు నిండా అన్నం తినాలని, ఎవరే కానీ ఆకలితో బాధపడుకోకుండా ప్రతి ఒక్కరికి మధ్యాహ్నము 12:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అన్నం పెడతానే ఉంటాం. మేము డైలీ 4,000 వరకు అన్నం పెడతానే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళిపోతానే ఉంటారు. కాబట్టి మేము లేకోకుండా కానీ మేము ఏడన్నా హోటల్ అయినా అంటే వాళ్ళ పచ్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో మేము కొనుకొచ్చైనా ఆ వ్యక్తి కడుపు నిండా అన్నం పెట్టి పంపించే బాధ్యత మాదినా. మేము రాజమల్ల క్యాంటీన్లో ప్రసాద్ రెడ్డి అన్న పెట్టింది. కాబట్టి అందరు ప్రియులందరూ భోజనం చేస్తున్నారు. అంటే నీకు తెలియదు ఏమైంది, పొద్దులో బాగా అందరు డెవలప్ అయింది. ఖచ్చితంగా స్టార్ సిటీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఏడైనా సరే మీరు ఎక్కడైనా అడిగా కానీ రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా 2024 ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. అతన్ని గెలిపించిన బాధ్యత మాది. ఓకే. జగన్మోహన్ రెడ్డిని సైకో పరిపాలన అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలా చెప్తారు? ఎలా చూస్తుందని? సైకో పరిపాలన అంటే వాళ్ళంటే అబద్ధాలు చెప్తారు. ఆల్రెడీ తెలుసు. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేసినాడు. అంటే నవరత్నాలు కానీ జగనన్న బోర్ముద్ద కానీ ఇటన్నీ చాలా చేసి పెట్టినాడు. కాబట్టి అతనికి సైకో పాలన అంటే అతను ఎవరు నమ్మరు కాబట్టి ఊరిగా చెప్తుంటారు. అందరికి తెలుసు. ఊరికి అబద్ధాలు చెప్పుకుంటే ఏమొచ్చాది, రాదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కాబట్టి అతను ఏమన్నా నిందలు వేయాలని కాబట్టి ఊరికి అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి జట్టైనా సరే 2024 సీఎమే జగన్మోహన్ రెడ్డి. అతన్ని గెలిపించే ప్రార్థన మాదే. నా పేరు ఎన్ మున్శేఖరు. అన్న చెప్పండి అన్న, ఈ కాన్స్టిట్యున్సీలో చూస్తే కడప ఎంపీగా ఎలా చేశారు అవినాష్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏం చెప్తారు? బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు.
ఈ ఎమ్మెల్యే పొద్దుటూరు ఎమ్మెల్యే బ్రహ్మాండంగా చేసినాడు. ఎప్పుడు లేని 25-30 ఏళ్ళ నుంచి లేని అభివృద్ధి చేసినాడు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ పోడైనా ఇంటి దగ్గర ఉంటాడు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుతున్నాడు. పని చేస్తున్నాడు. పేదలకు మంచి చెడు సాయం చేస్తున్నాడు. గవర్నమెంట్ పరంగా అందేది కూడా అన్ని అందుతాయి. అన్న ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు, అలాంటిది 4,000 చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంటూ హామీలని ఇంకా రెట్టింపు చేసిస్తున్నాడు. ఒకప్పుడు శ్రీలంక అవుతున్నాడు, ఇప్పుడు ఇలా చెప్తా ఉన్నాడు. ఎలా నమ్ముతారు? ఆయన పెద్ద ఆయన ఇంతకుముందు చెప్పినట్టు అమలు చేయలే. నాకు కూడా 1,50,000 రుణమాఫీ బాండ్ వచ్చింది. ₹1 రాలే. అట్టింది బాండ్. చెప్పడం ఏమైనా చెప్పచ్చు, చేసేటోళ్ళు కావాలి. మరి ఫుల్ఫిల్ చేశారంటారు మన నవరత్నాల రూపంలో ఏదైతే జగన్మోహన్ అన్నీ చేసినాడు ఆయన, అన్నీ చేసినాడు. ఏదైనా ఒకటి అర ఏదైనా మిస్ అయినట్టు ఉంటాయి, మామూలే. 50%, 70% చేయకోకుండా ఉండేది ఏం లేదు. 99% చేసినాడు. ఒకటి అర్థం ఆపు మామూలే అది. అన్న ముఖ్యంగా చెప్పండి, హైదరాబాద్లో పార్టీ పెట్టారు, మళ్ళీ కాంగ్రెస్ యూనియన్ చేశారు. ఇక్కడ కూడా వచ్చి నేను రాజశేఖర రెడ్డి వారసురాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తా ఉన్నారు షర్మిల గారు. ఎలా చూస్తారు ఈ విషయాన్ని? ఏం కాదు, జగన్ సార్నే చూస్తారు. ఆమెను ఏం చూడరు, ఆమె ప్రభావం ఏం ఉండదు.